పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో బలహీన పడుతుందని, తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. ప్రస్తుతం పోర్టులు కొనసాగుతున్న 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ఈశాన్య దిశగా కదులుతుంది. రాగున్న 24 గంటల్లో ఇది బలహీన పడుతుందని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇదంతా మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ వాయుగుండ ప్రభావం ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది, ఎప్పుడు బలహీన పడుతుంది? ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఉంటున్న వాయుగుండం క్రమేపీ అది బలహీనపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది అయితే ప్రస్తుతం ఇక్కడ దీని యొక్క పొజిషన్ చూస్తే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఇదంతా కూడాను. ఇక్కడ ఇది విశాఖపట్నంకి అయితే దక్షిణాగ్నేయంగా అంటే ఈ డైరెక్షన్లో 430 కిలోమీటర్స్ దూరంలోను, చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్స్ దూరంలోను ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ప్రాంతం దగ్గర కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్ పీరియడ్లో అంటే మూమెంట్ స్లో అయినప్పటికీ కూడా ఈస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో అంటే ఇదంటే మన కోస్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఇట్ ఇస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్. అది ఆ డైరెక్షన్లో వెళ్తూ ఆఫ్టర్ 12 అవర్స్ స్లోగా అది గ్రాడ్యువల్గా వీకెన్ సీలో ఉంటూనే వీకెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అందుచేత ఈ పరిస్థితుల దృష్ట్యా నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూస్తే ఆల్మోస్ట్ దీని యొక్క ఇంపాక్ట్ చాలా క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. ఈ రోజు వరకు మనం ఫోర్కాస్ట్ అయితే చూస్తే చాలా అంటే ఏ జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన పెట్టలేదు. అలాగే నెక్స్ట్ ఇటు ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ వరకు మాత్రమే మోస్తరు వర్షాలు, దక్షిణ కోసలు అయితే 1-2 చోట్ల మాత్రమే వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే మోరోవర్ ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి ఇంకా డిప్రెషన్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఓవర్ ది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. సో ఈ కారణం చేత ఈ మన తీరం బట్టి ఉన్నటువంటి ఈ కోస్తా జిల్లాలకు కానీ ఆఫ్ ది కోస్ట్ కానీ ఈ గాలుల ప్రభావం ఇంకా కొంచెం స్పీడ్ తగ్గినప్పటికీ గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లకు కంటిన్యూ అవుతుంది. ఈ కారణం చేత మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఫర్దర్ ఈ నౌకాశ్రయాలు వీళ్ళందరికీ కూడా ఇంకా వాళ్ళకి ఇచ్చినటువంటి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తుందిగా చెప్తున్నాం. నెక్స్ట్ గడిచినటువంటి 24 పీరియడ్ 24 అవర్స్ పీరియడ్ మనం చూస్తే యాజ్ ప్రెడిక్టెడ్ బై ఐఎండి లేదంటే ఈవినింగ్కి ఇది డిప్రెషన్గా మారడం, అలాగే అది మూమెంట్ కూడా ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళటం, తర్వాత దీని యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ వచ్చి ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా కనిపించింది. ఈ హెవీ రైన్స్ కూడా ఎక్కువగా ఇటు ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ఇటు విశాఖపట్నం కానీ ఇటు విజయనగరం, పార్వతీపురం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో ఎక్కువ నమోదైంది. ఈ బొండాపల్లిలో చూస్తే అత్యధికంగా 10 సెంటీమీటర్ వర్షపాతం. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ చూస్తే మెరకముడిదాం, తెరలాం, బొబ్లీ, మెంటోడ ఈ ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 4 సెంటీమీటర్స్ రైన్ఫాల్ నమోదైంది. ఓకే, థ్యాంక్ యూ. వాయుగుండ ప్రభావంతో సీ కూడా చాలా రఫ్గా ఉంది. ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? ఇంకా మ్యాక్సిమం దీని ఒక ఈ రఫ్ కండిషన్స్ ఇంకొక 1 or 2 డేస్ ఇంకొక మ్యాక్సిమం రోజు రేపు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఎదురుగాల ప్రభావం కూడా ఇవాళ రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వర్షాలు కూడా ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా కురుస్తున్నాయి? చాలా వరకు తగ్గిపోతూ వస్తున్నాయి. ఇంకా ఒక 1 or 2 డేస్ తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. ఉత్తరాంధ్ర పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే శ్రీకాకుళం కానీ ఉత్తరాంధ్ర కూడా మనం ఒక మోస్తరు వర్షాల వరకే వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే బలపడిన ఈ వాయుగుండం అయితే బలహీన పడుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పడతాయని, అలాగే పూర్తిగా సీ కండిషన్ కూడా ప్రస్తుతానికి రఫ్గా ఉందని, రానున్న 2 రోజుల్లో కూడా నార్మల్ పరిస్థితికి వస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే ఏదైనట్టు కూడా ఈ వర్షాల ప్రభావంతో ఇప్పటికీ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే విశాఖలో ఉంది. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్